శరీరం ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండాలంటే అనేక విటమిన్లు మినరల్స్ ఖనిజాలు లవణాలు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కావాలి. ఇవన్నీ మనకు డ్రై నట్స్లో లభిస్తాయి. డ్రై నట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్న విషయం తెలిసిందే. కానీ డ్రై నట్స్లో అత్యంత ఉత్తమమైనది రుచిగా ఉండేది బాదం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ తగిన మోతాదులో బాదం తింటే శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు, ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బాదంలో అనేక పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ బాదం పప్పులు తింటే బాడీ ఫిట్గా ఉంటుందని న్యూట్రిషనిస్టులు కూడా చెబుతూ ఉంటారు. బాదంలో హెల్దీ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే బాదం పప్పును లిమిట్గానే తీసుకోవాలి. మంచిది కదా అని అతిగా తిన్నా ఆరోగ్యానికి ప్రమాదమే. మరి బాదం పప్పును రోజుకు ఎన్ని తీసుకుంటే మంచిదో, ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ని తినవచ్చు. బాదం పప్పులు లెక్క పెట్టుకుని తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజు 7 లేదా 8 పప్పులను నానబెట్టుకుని ఒక మనిషి తినవచ్చు. మరీ ఎక్కువగా అయితే 10కి మించి తినకూడదు. 7 లేదా 8 బాదం పప్పులో 6 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల హెల్దీ ఫ్యాట్నెస్, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్, అంతేకాకుండా ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా లభిస్తుంది. కాబట్టి చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. ఇలా లిమిట్గా తింటేనే ఆరోగ్యానికి మంచిది. 7, 8 పప్పులు కూడా తినలేని వాళ్లు 4 లేదా 2 తినవచ్చు. అతిగా తింటే అనారోగ్య సమస్యలు తప్పు. ఏదన్నా సరే మంచిది కదా అని అతిగా తింటే మాత్రమా అది విషంగా మారుతుంది? ప్రతిరోజు ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవు. ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా బరువు పెరుగుతారు. కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఏ సమయంలో తీసుకోవాలి? బాదం పప్పులను సాధ్యమైనంతవరకు ఉదయం తినడమే మంచిది. అప్పుడు కుదరని వారు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా స్నాక్స్లా తినొచ్చు. అంతేకాని రాత్రిపూట మాత్రం తినకూడదు. బాదం నానబెట్టి తింటేనే పోషకాలు పుష్కలంగా అందుతాయి.